Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. పుష్ప 2 ఇంకో ఫ్యూ డేస్ లో థియేటర్స్ లోకి రాబోతుంది. ఇప్పటికే ఇండియాలో బుకింగ్స్ ఓపెన్ అవగా ఈ సినిమాకి ఎంతవరకు అయితే టికెట్ హైక్స్ అవసరమో అంతా కూడా ఏపీ గవర్నమెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. బట్ తెలంగాణలో అవసరానికి పెంచే హైక్స్ అయితే ఓవర్ గా పెంచేశారు. అంటే యూఎస్ఏ తో సమానంగా షోస్ పడుతున్నాయి కాబట్టి అదే రేంజ్ లో ప్రైజెస్ పెట్టాలని డిసైడ్ అయ్యారో ఏమో. ఓవరాల్ గా సాలిడ్ హైప్ తో బీభత్సమైన ప్రమోషన్స్ తో మంచి టికెట్ ప్రైజెస్ తో డిసెంబర్ 4th పడే ప్రీమియర్స్ తో భారీగా రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. అయితే ఈ మూవీ బ్రేక్ చేయాల్సిన రికార్డ్స్ అయితే కొన్ని ఉండిపోయాయి. ఇలాంటి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు రికార్డ్స్ బ్రేక్ అవడం కామన్. అయితే బ్రేక్ చేయాల్సిన రికార్డ్స్ ఏంటో, ఈ మూవీ ఎంతవరకు బ్రేక్ చేసే ఛాన్సులు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే మూవీ రివ్యూస్, రెగ్యులర్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే ఆంధ్రలో డే 1 33.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ RRR మూవీ టాప్ ప్లేస్ లో ఉంది. ఆంధ్రలో టికెట్ హైక్స్ అయితే గట్టిగా పెట్టబోతున్నారు. బట్ తెలుగు స్టేట్స్ లో ఓవరాల్ గా ఎలా ఉన్నా ఆంధ్ర వరకు అల్లు అర్జున్ సినిమాలో ఓపెనింగ్స్ అంతంత మాత్రమే. పుష్ప పార్ట్ 1 అయితే ఆంధ్రలో డిజాస్టర్ కూడా. మరింత టార్గెట్ ని కొట్టాలంటే ఛాన్సెస్ తక్కువే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక సీడెడ్ విషయానికి వస్తే ఇక్కడ కింగ్స్ అయిన ఎన్టీఆర్ అండ్ చరణ్ లో కలిసి 17 కోట్ల పైన షేర్ అయితే డే 1 పెట్టారు. దీన్ని బ్రేక్ చేసే ఛాన్సులు కూడా పెద్దగా లేవు. సో సెకండ్ టార్గెట్ వచ్చేసి దేవరా 10.3 కోట్ల షేర్. ఇది కూడా చిన్న నెంబర్ కాదు. బట్ సీమలో బాయ్ రేంజ్ ఏంటో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ కావాల్సిందే. ఇక నైజంలో అయితే ఆల్ టైమ్ రికార్డ్ పెట్టే ఛాన్సులన్నీ పుష్కలంగా ఉన్నాయి. RRR ఇప్పటి వరకు 23.3 కోట్ల షేర్ తో నైజంలో డే 1 టాప్ లిస్ట్ లో ఉండగా పుష్ప పార్ట్ 1 ఇక్కడ డే 1 ఆల్ టైమ్ రికార్డ్. ఇక డే 1 ఓవరాల్ గా చూసుకుంటే తెలుగు స్టేట్స్ లో 74 కోట్ల షేర్ తో RRR టాప్ లిస్ట్ లో ఉండగా ఫుల్ రన్ లో 272 కోట్ల షేర్ ని అండ్ 415 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ప్రెజెంట్ అయితే టాలీవుడ్ కి ఇండస్ట్రీ హిట్ గా కంటిన్యూ అవుతుంది RRR ఫిల్మ్. చెప్పాలంటే RRR కంటే ఎక్కువ టికెట్ ప్రైజెస్ ని పుష్ప 2 కి పెట్టారు. టాక్ బాగుంటే ఎలానో కాంపిటీషన్ లేకపోవడంతో ఆల్ టైమ్ రికార్డ్స్ పడే ఛాన్సులన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఇక కర్ణాటక విషయానికి వస్తే ఇక్కడ KGF 2 ది డే 1 ఆల్ టైమ్ రికార్డ్ 29.2 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఇప్పటికే ఇక్కడ టాప్ లిస్ట్ లో ఉండగా తెలుగు సినిమాల పరంగా బాహుబలి 2 ఏకంగా 19.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఓపెనింగ్స్ పరంగా స్టిల్ టాప్ లిస్ట్ లో అయితే ఉంది. ఇక ఫుల్ రన్ లో చూసుకున్న 129 కోట్ల గ్రాస్ ని అండ్ 57.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ బాహుబలి 2 దే అక్కడ టాప్ ప్లేస్. కర్ణాటక డిస్ట్రిబ్యూటర్స్ అయితే రిలీజ్ ని అక్కడ గట్టిగానే ప్లాన్ చేశారు. చూడాలి మరి ఎంత నెంబర్ని పెడుతుందో. ఇక కేరళ విషయానికి వస్తే ఇక్కడ లియో మూవీ ది డే 1 ఆల్ టైమ్ రికార్డ్ లియో 11.9 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ కేరళకి డబుల్ డిజిట్ నెంబర్ ని పరిచయం చేయగా తెలుగు సినిమా పరంగా బాహుబలి 2 6 కోట్ల గ్రాస్ తో స్టిల్ అక్కడ టాప్ ప్లేస్ లో అయితే ఉంది. అండ్ RRR కూడా 3.8 కోట్ల గ్రాస్ ని డే 1 కలెక్ట్ చేస్తూ బాహుబలి 2 ని బ్రేక్ చేయలేకపోయింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి డే 1 2.9 కోట్లు. బట్ అల్లు వచ్చింది కేరళలో డిఫరెంట్ కేస్. అక్కడ అల్లు అర్జున్ మల్లు అర్జున్ కావడంతో డే 1 డబుల్ డిజిట్ పెట్టడమే కాదు ఆల్ టైమ్ రికార్డ్ పెట్టాలి కూడా. కేరళ డిస్ట్రిబ్యూటర్స్ 24 గంటలు షోస్ పడేలా ప్లాన్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టకపోతే మల్లు అర్జున్ అనే పేరుకి మీనింగ్ లేకుండా పోతుంది. ఇక ఫుల్ రన్ లో 75 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ బాహుబలి 2 టాప్ లిస్ట్ లో కంటిన్యూ అవుతుంది. ఇక తమిళనాడు విషయానికి వస్తే విజయ్ సినిమాలు డే 1 ఇక్కడ 30 కోట్ల గ్రాస్ ని అవలేలుగా అందుకుంటాయి. అయితే ఇక్కడ పుష్ప 2 20 కోట్ల మార్క్ అందుకున్నా కూడా చాలా పెద్ద ఫీట్. ఎప్పుడో బాహుబలి 2 7 ఏళ్ల క్రితం 11 కోట్ల గ్రాస్ తో డే 1 ఆల్ టైమ్ రికార్డ్ గా ఉండగా RRR 10 కోట్ల గ్రాస్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ అక్కడ ఆల్ టైమ్ రికార్డ్ ని మిస్ అయింది. ఇక ఫుల్ రన్ లో చూసుకుంటే PS1 అండ్ లియో ఫిల్మ్స్ తెలుగు సినిమాల పరంగా బాహుబలి 2 అక్కడ టాప్ లో ఉన్నాయి. బాహుబలి 2 ఫుల్ రన్ లో 152 కోట్ల గ్రాస్ ని అండ్ 78 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ స్టిల్ టాప్ లిస్ట్ లో ఉండగా తమిళనాడులో ఎలానో అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ ఉండడంతో డే 1 టార్గెట్ అయితే 12 కోట్లు అండ్ ఫుల్ రన్ టార్గెట్ అయితే టాక్ పైనే బేసే ఉంది. చూడాలి మరి అల్లు అర్జున్ ఎంత రమ్మని పెడతాడో. ఇక హిందీ విషయానికి వస్తే సింగిల్ డే నెట్ పరంగా జవాన్ 80 కోట్ల నెట్ ని కలెక్ట్ చేస్తూ అన్బీటబుల్ రికార్డ్స్ తో టాప్ ప్లేస్ లో ఉండగా డే 1 వరకే చూసుకుంటే 75 కోట్ల నెట్ తో జవాన్ దే అక్కడ టాప్ ప్లేస్. ఎర్లీ ఎస్టిమేషన్ నెట్ ప్రకారం అయితే డే 1 80 నుంచి 100 కోట్ల పైన నెట్ అయితే ఇండియాలో పుష్ప 2 కొట్టబోతుందని ట్రేడ్ అంచనా. ప్రెజెంట్ ఈ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తుంది నార్త్ ఆడియన్స్. ఇండియాలో హిందీ వర్షన్ కి గాను ఫస్ట్ టైం 100 కోట్ల నెట్ కొట్టే మూవీ ఇదే అంటూ ట్రేడ్ అయితే అంచనా వేస్తుంది. బట్ ఒకవేళ ఈ ఫీట్ ని అందుకోలేకపోయిందంటే మాత్రం నార్త్ లో ఉంది పేడ్ హైప్ గా చెప్పచ్చు. ఇక ఫుల్ రన్ లో చూసుకుంటే జవాన్ 643.8 కోట్ల నెట్ తో స్టిల్ అక్కడ టాప్ ప్లేస్ లో ఉండగా టాక్ పడితే ఇదంత పెద్ద టార్గెట్ కాదనే చెప్పాలి. చూడాలి మరి పుష్పరాజ్ ఎంత నెంబర్ పెడతాడో. ఇక ఇండియా వరకు చూసుకుంటే 1416 కోట్ల గ్రాస్ తో బాహుబలి 2 స్టిల్ టాప్ ప్లేస్ తో దుమ్ము లేపగా బాలీవుడ్ గా చూసుకుంటే 2000 కోట్ల గ్రాస్ తో దంగల్ ఫస్ట్ ప్లేస్ లో 1810 కోట్ల గ్రాస్ తో బాహుబలి 2 సెకండ్ ప్లేస్ లో భారీ టార్గెట్ నే సెట్ చేశాయి. ఇక నార్త్ అమెరికా చూసుకుంటే ప్రీమియర్స్ లో కల్కి ఫిల్మ్ ఫుల్ రన్ లో బాహుబలి 2 ఈ సినిమాకి టార్గెట్. చూడాలి మరి వీటిలో ఎన్ని రికార్డ్స్ ని అందుకుంటుందో. అయితే ఇప్పటివరకు చెప్పుకున్న రికార్డ్స్ లో ఎన్నింటిని టచ్ చేసినా చేయకపోయినా ఈ మూవీ మెయిన్ టార్గెట్ వచ్చేసి ఇండియా వైడ్ డే 1 రికార్డ్. ప్రెజెంట్ RRR 223 కోట్ల గ్రాస్ తో డే 1 ఆల్ టైమ్ రికార్డ్ గా ఉండగా దాన్ని బీట్ చేయడం ఈ సినిమా ఫస్ట్ టార్గెట్. తర్వాత 250 300 ఎంత మార్క్ దాటినా అది నెక్స్ట్ వచ్చే సినిమాలకి బెంచ్ మార్క్ గా అవుతుంది. చూడాలి మరి వీటిలో ఎన్ని రికార్డ్స్ ని ఎందుకుంటుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది పుష్ప 2 బ్రేక్ చేయాల్సిన టార్గెట్స్. వీటిలో ఎన్ని రికార్డ్స్ ని ఎందుకుంటుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.